గంగ విడిచి వెళ్ళిన తర్వాత శాంతనుడు రెండవ వివాహం గురించి ఆలోచించలేదు. కానీ ఒక సమయంలో శాంతనుడు యమునా నది తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక యువతిని చూశాడు. ఆమె చేపలు పట్టే వృత్తి కుటుంబానికి చెందినది. ఆమె పేరు సత్యవతి. ఆమె సాధారణ వంశానికి చెందినదైనా ఆమె ఉనికిలో ఒక స్థిరత్వం, ఒక స్పష్టత శాంతనుడికి కనిపించింది. శాంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. అప్పుడు సత్యవతి తన తండ్రి సమ్మతి అవసరమని తెలిపింది. ఆమె తండ్రి సత్యవతి శాంతనుడి కోరికను విని తర్వాత ఒక షరతును విధించాడు. సత్యవతి గర్భంలో పుట్టే కుమారులే హస్తినాపురానికి వారసులు కావాలనే షరతును వివరించాడు. ఆ మాటకు శాంతనుడు ఆలోచనగా ఉన్నాడు. శాంతనుడు ఆ షరతును తక్షణమే తిరస్కరించలేదు. అతడు ఆలోచనలో పడ్డాడు. శాంతనుడు సత్యవతిని పొందాలనే కోరికను దేవవ్రతుని మీద రుద్దలేదు. అతడు మౌనంగా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కానీ మౌనం రాజ్యానికి తెలియకపోయినా దేవవ్రతునికి స్పష్టంగా అర్థమైంది.